సీఎం జగన్ పై దాడిని బీజేపీ ఖండిస్తుందన్నారు జీవీఎల్. ఇలాంటి సంఘటనలన్నీ పార్టీలకు ఇబ్బందికరమేనన్నారు. ఏ పార్టీ నాయకుడిపై కూడా దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగానిదని అన్నారు. ఈ సంఘటనను రాజకీయంగా వాడుకోవద్దని అన్నారు జీవీఎల్. ఆశించారు చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా రాత్రే ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు త్వరగా కోలుకోవాలి ముఖ్యమంత్రి అని చెప్పి ఆశించారు. సో దీనిపైన ఇటువంటి రాజకీయం ఖచ్చితంగా ఇటువంటి సంఘటనల వలన ప్రజాస్వామ్యంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అందరూ స్వచ్ఛందంగా ప్రచారం చేసుకోవటంలో ఇటువంటి సంఘటనలు ఒక ప్రతిఘాతంగా తయారయ్యే అవకాశం ఉంది. దాడిని చేసిన వ్యక్తి ఎవరో కనుక్కోవాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై, రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉన్నది. కాబట్టి కానీ దీనిపైన ఏ పక్షం కూడా రాజకీయాలు చేయటం తగదని నా ఆలోచన. ఎందుకంటే జరిగిన 10 నిమిషాలు కాకుండానే మరి ప్రతిపక్షం పైన ఆరోపణలు చేసినటువంటి సంఘటన రాత్రి టీవీలోనే చూసాం. సో కాబట్టి దయచేసి ఎవరు పూర్తి స్థాయి భద్రతకు సంబంధించి ఎటువంటి లోపాలు తలెత్తకుండా బాధ్యతగా వ్యవహరించవలసింది పోలీసు వ్యవస్థ. వారికి అనేక ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ప్రజల సమక్షంలోకి అందరూ వెళ్ళిపోతున్నారు. ప్రముఖ నాయకులు అందరూ ప్రజల దగ్గరగా వెళ్లాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎన్నికల సమయంలో అది అందరికీ నాయకులకు ఉన్నటువంటి ఒక రిక్వైర్మెంట్. కానీ ఈ సమయంలో అత్యంత మరి కేర్ వహించి చూశారు కదా